ఒక చిన్న గ్రామంలో ఆది అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా జిజ్ఞాసతో ఉండేవాడు. ఏది చూసినా ఎందుకు అని అడగడం అతని అలవాటు. ఆది గ్రామం చివరలో ఒక పెద్ద సరస్సు ఉండేది. దాన్ని అందరూ నీలి సరస్సు అని పిలిచేవారు. పెద్దవాళ్లు పిల్లలకు ఎప్పుడూ చెబుతుండేవారు, ఆ సరస్సు దగ్గరికి వెళ్ళొద్దు. కాని ఎందుకు వెళ్ళొద్దో ఎవరూ చెప్పేవారు కాదు. ఆది మనసులో ఆ సరస్సు మీద ఆసక్తి రోజురోజుకీ పెరిగింది. సరస్సు దగ్గరికి ప్రయాణం. ఒక వేసవి సెలవుల రోజు ఆది తన స్నేహితులు రవి మరియు లతకి అన్నాడు, నీలి సరస్సు దగ్గరికి వెళ్ళి చూద్దాం. భయపడాల్సిన అవసరం లేదు. ముగ్గురూ ఉదయం తొందరగా బయలుదేరారు. సరస్సు దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. నీరు చాలా నీలంగా, స్వచ్ఛంగా ఉంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అక్కడ చాలా నిశ్శబ్దం ఉంది. లత మెల్లగా అంది, ఇక్కడ ఏదో వింతగా ఉంది. వృద్ధుడి మాటలు. అప్పుడే ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆది అడిగాడు, తాతయ్య, ఈ సరస్సు దగ్గరికి రావొద్దని ఎందుకు చెబుతారు? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, ఈ సరస్సు ఒకప్పుడు గ్రామానికి నీళ్లు ఇచ్చేది. కాని మనుషులు దాన్ని కాపాడలేదు. చెత్త వేశారు, చెట్లను నరికి వేశారు, నీటిని వృథా చేశారు. అప్పటినుంచి సరస్సు మెల్లగా నిశ్శబ్దంగా మారింది. ఇది ప్రమాదకరం కాదు అని వృద్ధుడు అన్నాడు. కాని ఇది మన తప్పులకు గుర్తు. పిల్లల నిర్ణయం. ఆది, రవి, లత ఒకరినొకరు చూశారు. ఆది అన్నాడు, మనమే దీన్ని మార్చాలి. మరుసటి రోజు నుంచి ముగ్గురూ కలిసి సరస్సు చుట్టూ చెత్త తీసేశారు. ఇంకా కొంతమంది పిల్లలు వచ్చి సహాయం చేశారు. చెట్ల మొక్కలు నాటారు. నీటిని వృథా చేయకుండా ఉండాలని అందరికీ చెప్పారు. మార్పు. కొన్ని వారాల తర్వాత సరస్సు చుట్టూ మళ్లీ పచ్చదనం వచ్చింది. పక్షులు తిరిగి వచ్చాయి. నీరు ఇంకా స్వచ్ఛంగా మారింది. గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు పిల్లలను ప్రశంసించారు. ఆది అప్పుడు అర్థం చేసుకున్నాడు, ప్రశ్న అడగడం మంచిదే, కానీ బాధ్యత తీసుకోవడం ఇంకా మంచిది. నీతి. ప్రకృతిని కాపాడితే భవిష్యత్తు మనల్ని కాపాడుతుంది. చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పుకు కారణమవుతాయి.